సంఖ్యాకాండం అనే పుస్తకం ఇశ్రాయేలు దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలు తేనె ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టబడే విషయంలో సీనా దగ్గర నుంచి వాళ్ళ ప్రయాణమైనటువంటి విషయాలు మనం చదువుతూ ఉన్నాం. 10వ అధ్యాయం 10వ వచనం లేదా 11వ వచనం నుంచి వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయినట్టుగా మనం చూసాం. అంటే వాళ్ళు మోయాబ్ మైదానం దగ్గరికి వస్తారు. ఆ మోయాబ్ మైదానంలో జరిగినటువంటి సంగతులు మూడో భాగంలో మనం చూస్తాం. అంటే ఈ 18వ అధ్యాయంలో ఎవరి గురించి ప్రస్తావించారంటే యాజకత్వ సమస్యను పరిష్కరించిన తర్వాత ఆ యాజకులు రావాల్సిన వాటిని గురించి మాట్లాడుతూ వస్తున్నాడండి. దేవుని సన్నిధిలో సేవ చేసే యాజకుల గురించి, వాళ్ళకి రావాల్సినటువంటి వాటి గురించి మనం ఈ అధ్యాయంలో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే ఒకటి గమనించవలసింది ఏంటంటే, అప్పుడు భూభాగంలో అంటే అనేక జాతుల వారు ఉన్నారు. దేవుడే వారిని అందరూ సృష్టించాడు. అయితే దేవుడు అనేక జాతుల నుంచి, అనేక వంశాల నుంచి ఇశ్రాయేల్ని ఏం చేశాడంటే ప్రత్యేకించాడండి. అబ్రహాం దేవుడు చేసిన వాగ్దానం మేరకు ఇశ్రాయేల్ ప్రత్యేకించిన తర్వాత ఇశ్రాయేల్ నుంచి లేవీని ప్రత్యేకించాడు. లేవీల నుంచి యాజకుని ప్రత్యేకించాడు. యాజకుల నుంచి ప్రధాన యాజకుని ప్రత్యేకించాడు. అప్పుడు ఈ యాజకులు దేవుని సన్నిధిలో, దేవుని గుడారం లోపల సేవ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క పోషణ విషయంలో దేవుడే చొరవ చేసుకొని వారి పోషణను, వారికి ఎలాగ వారి కుటుంబాలు పోషించబడాలో ఆ విషయాన్ని మనం దేవుడు ఎలాంటి జోక్యం కలుగు చేసుకున్నాడో మనం ఈ భాగంలో చూసాం. అంటే ఇశ్రాయేలు దేవునికి ప్రతిష్టార్పణ చేసుకొచ్చినప్పుడు ఆ ప్రతిష్టార్పణ కాపాడాలి. ప్రతిష్టార్పణలో నుంచి దేవునికి బలిగా అర్పించే వాటిలో ఇక్కడ నైవేద్యంగా కానీ, అలాగనే పాప పరిహారార్థ బలిగా కానీ, అలాగనే అపరాధ పరిహారార్థ బలిగా కానీ, దేవునికి చెల్లించే అర్పణలన్నిట్లో ఇశ్రాయేలు చెల్లించినప్పుడు కాల్చివేయబడినవేమో అగ్ని చేత కాల్చివేయబడినవి, అది దేవునికి సంబంధించినవి. కాల్చివేయబడినవి ఉంటాయి కదా, అవి ఏం చేయాలంటే యాజకులు తీసుకోవాలి. అప్పుడు మనుషుల్లో నుంచి, పశువుల నుంచి ఏమో తొలిచూలు సంతానం దేవుడని యెహోవాది అన్నాడు. అప్పుడు మనుషుల్ని కాల్చివేయబడరు కాబట్టి దేవుని ప్రతిష్ఠించబడినప్పుడు ఇశ్రాయేలు లేవీ కుటుంబం కాకుండా మిగిలిన గోత్రాల వారికి సంబంధించి వాళ్ళ తొలిచూలు సంతానంలో దేవునికి ప్రతిష్ఠించినప్పుడు వాళ్ళు దేవుని సన్నిధిలో సేవ చేయటానికి పాత్రులు కాదు కాబట్టి యాజకులకి లెక్కకి ఇశ్రాయేల్లో తొలిచూలు సంతానం లెక్కకి సరిపోవాలి. ఒకవేళ అధికంగా వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ఏం చేస్తారంటే, మనం ఇంతకుముందు అధ్యాయాలు చదువుకున్నాం, వెల ఇచ్చి వాళ్ళు విడుదల చేసుకుంటారండి. ఇశ్రాయేల్ గోత్రానికి సంబంధించి మిగిలిన గోత్రాలను ఎవరైనా, రూబేని కానీ, షిమియోని కానీ, యోధా కానీ, ఇస్సాకారు కానీ, ఇలాంటి కుటుంబాల్లో తొలిచూలు సంతానం దేవునికి ప్రతిష్ఠించినప్పుడు వాళ్ళు అక్కడ సేవ చేయడానికి పాత్రులు కాదు కాబట్టి యాజకుడు నిర్ణయించిన వెలనే చెల్లించి వాళ్ళని విడుదల చేసుకుంటారు. ఆ ధనం అక్కడ దేవుని సన్నిధిలో ఉపయోగపడింది. అక్కడ యాజకులు వాటిని తీసుకొని దేవుని సన్నిధిలో సేవ చేస్తారండి. అప్పుడు జంతువుల్లోకి వచ్చి కాల్చివేయబడినవి ఉన్నాయి. గొర్రె కానీ, మేక కానీ, ఎద్దు కానీ, వీటిని బలిపీఠం మీద కాల్చివేస్తారు. కాల్చివేయబడినవి అపవిత్రమైనవి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి గాడిద కానీ, లేకపోతే గుర్రం కానీ, ఇలాంటి వాటిని దేవునికి దహన బలిగా అర్పించరు. అప్పుడు వాటిని తొలిచూలు సంతానం దేవుని సన్నిధి తీసుకొని వచ్చినప్పుడు వాటికి 5 తులములు వెండి చెల్లించి వాటిని విడుదల చేసుకుంటారండి. అది మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లోనేమో దాని ప్రతిగా ఇంకొక గొర్రెనో ఏదన్నా బలిగా అర్పించి వాటిని విడుదల చేసుకుంటారు. అది మనం నిన్న లేవీకాండంలో చూసాం. కాబట్టి దేవుడు తన సన్నిధిని పరిశుద్ధ స్థలంగా ఎంచి ఆ పరిశుద్ధ స్థలంలో సేవ చేసే విషయంలో యాజకుని ఏర్పాటు చేసినప్పుడు ఆ యాజకుడి యొక్క పోషణ విషయంలో దేవుడు ఆలోచించి ఇశ్రాయేల్ అర్పించిన వాటిలో నుంచి ప్రతిష్ఠిత అర్పణలో దేవునికి చెల్లించవలసిన వాటిని కాల్చివేయబడిన దేవుడికి చెల్లించేసేసి మిగిలిన వాటిని ఏం చేస్తారంటే యాజకునికి ఇస్తారండి. అంటే ఇప్పుడు బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు ఆ క్రొవ్వునేమో దేవునికి దహన బలిగా అర్పిస్తారు. బలిపీఠం కింద రక్తాన్ని ప్రోక్షిస్తాడు. ఆ మాంసాన్నేమో యాజకుని కొంత భాగము, అర్పించిన అర్పకుని కొంత భాగము తీసుకుంటారండి. అంటే ఇలాగా యాజకుల యొక్క పోషణ విషయం దేవుడు ఆలోచించాడు. అయితే ఒక కండిషన్ ఏంటంటే, వీళ్ళు కనాన్ దేశం వెళ్ళిన తర్వాత 12 గోత్రాల వారికి దేవుడు స్వాస్థ్యం పంచిపెడుతున్నప్పుడు
మిగిలిన 11 గోత్రాల వాళ్ళ వల్లే లేవీలకి స్వాస్థ్యం ఏమి ఉండని చెప్పాడండి. అది 20వ వచనం మనం చూసాం. అంటే లేవీలకి స్వాస్థ్యం ఇవ్వకపోతే మరి వాళ్ళకి పోషణ ఎలాగా, వాళ్ళ జీవనాధారం ఏంటి అంటే, దేవుడు అన్న మాట ఏంటంటే వాళ్ళలో పాలు లేదు, నేనే మీకు పాలు, నేనే మీకు స్వాస్థ్యం అన్నాడండి. అంటే దేవుడిని అర్థం చేసుకున్న మనిషి ఏమో దేవుడు మాకు స్వాస్థ్యము, దేవుడు మాకు పాలు అనుకున్న వ్యక్తి ధైర్యంగా ఉంటాడు, దేవుని సేవ నిర్భయంగా చేస్తాడండి. ఒకవేళ భౌతికంగా కంపేర్ చేసుకున్నప్పుడు మిగిలిన వాళ్ళతో సమానమైనటువంటి భూభాగం కానీ ఆస్పాసులు కానీ రాకపోతే వరి అవుతాడు. వాళ్ళకి అంత ఉంది పొలం, అంత ఉంది స్థలం అని వరి అవుతాడండి. వాస్తవానికి ఒకవేళ రూబేను కుటుంబానికి సంబంధించి దేవుడు స్వాస్థ్యంగా ఇస్తే, ఒకవేళ వాళ్ళకి 1000 ఎకరాలు ఇచ్చారనుకోండి, 1000 ఎకరాలు గొప్పదా, దేవుడైన యెహోవా లేవీయులకు స్వాస్థ్యంగా ఉంటే దేవుడు యెహోవా దేవుడు వారికి స్వాస్థ్యంగా ఉండటం గొప్పదా? కంపేర్ చేసినప్పుడు ఏది గొప్ప అండి రెండిట్లో? ఒకసారి రెండింటిని పోలిస్తే ఏది గొప్ప అండి? 10 అంటే 1000 ఎకరాలు రూబేనులకి స్వాస్థ్యంగా వస్తే భూభాగం, లేవీలకి స్వాస్థ్యమే లేదు, దేవుడైన యెహోవా స్వాస్థ్యం. ఇప్పుడు రెండిట్లో ఏది గొప్ప? అంటే దేవుడు వారికి స్వాస్థ్యంగా ఉండటం గొప్ప అండి. దేవుడు స్వాస్థ్యంగా ఉంటే ఈ భూమి పండిద్దో లేదో చింతించిన అవసరం లేదు. పండిన పంట చేతికొచ్చిద్దో లేదో, మాకు ఆ పండిన పంట అమ్ముకుంటే గిట్టుబాటు ధర వచ్చిద్దో లేదో వరి అయ్యే పరిస్థితి ఉండదండి. నేను చిన్న న్యూస్ చూశానండి. పండిన పంట పత్తి అమ్మకానికి తీసుకెళ్తే అంటే నెమ్ముగా ఉంది, దీన్ని ఆరబెట్టుకుని తీసుకురండి అని చెప్పారంట అండి. ఆయన ఇంటికి వచ్చి ఏం చేశాడంటే ఇంటి ఆరు బయట పత్తి రాసి పోసాడండి. మరి 2 క్వింటాలు ఉండిద్దో 3 క్వింటాలు ఉండిద్ది అది, కానీ ఫోన్లో చిన్న క్లిప్ చూసానండి న్యూస్లో. విద్యుత్తు తీగ కట్ అయ్యి ఆ పత్తి మీద పడిందండి. సెకండ్స్ వ్యవధిలోనే రాసుకుంటూ మొత్తం బూడిదైపోయిందండి అది. అంటే కష్టపడి పండించాడు, ఇంటికి చేతికి పంట అంటే చేతికి వచ్చింది పంట, దాన్ని అమ్ముకోవటానికి వెళ్తే అది పత్తి నెమ్ముగా ఉంది, ఆరిన తర్వాత తీసుకురమ్మని చెప్పారంటండి, రేటు పడట్లేదు మీకు అని. అయితే వీళ్ళు ఏం చేశారు, ఇంటికి వచ్చి ఆరబెట్టుకున్నాడండి పాప. మరి అది ఎలా జరిగిందో కానీ ఆ విద్యుత్ తీగ వచ్చేసి కట్ అయ్యి పత్తి మీద పడిందండి. అంటే ఇప్పుడు మనుషులు భూమి ఉంది, పంట పండింది, పంట ఇంటికి వచ్చింది, దాన్ని మేము అనుభవిస్తామని గ్యారంటీ మనం చెప్పలేని పరిస్థితి అండి. ఎంత భూమి ఉన్నా ఎంత పంట పండించినా ఇంటికి వస్తుందో లేదో కూడా గ్యారంటీ లేదు. ఒకవేళ ఇంటికి వచ్చినా దాన్ని అమ్ముకోవడానికి రేటు పలికిద్దో లేదో గ్యారంటీ లేదు. కానీ దేవుడని యెహోవా వారికి స్వాస్థ్యంగా ఉంటే ఈ బాధలో పడే ఆ పరిస్థితి ఉన్నదండి. అందుకు 20వ వచనం అదే చెప్పాడు. 20వ వచనంలో యెహోవా అహరోనుతో ఇట్లా అన్నాడు, వారి దేశంలో నీకు స్వాస్థ్యం కలగదు. అంటే స్వాస్థ్యం కలగదంటే కొంచెం బాధే, కానీ ధైర్యం ఇచ్చే మాట ఏంటంటే వాళ్ళకి, వారి మధ్య నీకు పాలు ఉండదు, ఇశ్రాయేల్ మధ్యను నీ పాలును నీ స్వాస్థ్యం నేనే. అంటే ఇశ్రాయేల్ అందరిలో కూడా నీ పాలు నేనే. అంటే ఇప్పుడు ఎవరికి అర్పించబడిన దాంట్లో పాలు పంపులు పొందుతున్నారు వీళ్ళు అంటే దేవునికి అర్పించిన వాటిలో దేవుని దాంట్లో పాలు వారు అవుతున్నారండి. అది ఎంత గొప్ప భాగ్యం అండి. దేవుడు సర్వసమృద్ధి కలిగిన వాడు, ఇది లేదు అంటే కొదువు లేదండి దేవుని దగ్గర. ఆయన మహోన్నతుడు, సార్వభౌముడు, సర్వసమృద్ధి కలిగిన వాడు, ఆయన సర్వోన్నతుడు. ఇప్పుడు సమస్తం ఆయనవే. ఇప్పుడు ఆయన దాంట్లో పాలువారైతే ఎక్కడ కొదువు ఉండదు మనిషికి. కాబట్టి దేవుడు యాజకులకు ఇచ్చినటువంటి, ఆయన సేవ చేసే వాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అదండి. అయితే 21 నుంచి 24 వరకు ఇంకో విషయం చెప్పాడండి. 8 నుంచి మనం 20 వరకు యాజకులు రావాల్సినవి అని గుర్తుపెట్టుకున్నాం కదా. 21 నుంచి ఇంకో విషయం చెప్తున్నాడు ఇక్కడ. అదేంటంటే, ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశంభాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితని. ఇప్పుడు దేని గురించి చెప్తున్నాడు ఈ పేరాలో?
ఏ పదం అండర్లైన్ చేసుకోవచ్చు అండి. 21వ వచనం నేను మళ్ళీ చదువుతున్నాను. ఇదిగో ఇశ్రాయేలు చేయు అంటే క్షమించాలి, లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశంభాగములన్నింటినీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చుతని అన్నాడండి. అంటే ఇప్పుడు ఈ భాగంలో దేని గురించి చెప్తున్నాడు, ఏ పదం అండర్లైన్ చేసుకోవాలి? అంటే లేవీలేమో సేవ చేసేవాళ్ళు. అప్పుడు ఇశ్రాయేల్ యొక్క దశంభాగములన్నిటినీ ఎవరికి స్వాస్థ్యంగా ఇచ్చాడండి? లేవీలకు స్వాస్థ్యంగా ఇచ్చాడండి. అంటే ఇప్పుడు దశంభాగములన్నిటినీ లేవీలకు స్వాస్థ్యంగా ఇచ్చిన అది సబ్జెక్ట్ ఇక్కడ చెప్తుంది. మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే దశంభాగములన్నిటినీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చుతాననే మాట అండర్లైన్ చేసుకోండి. లేవీలు అలాగనే దశంభాగములన్నిటినీ అంటే ఇశ్రాయేల్ యొక్క దశంభాగములన్నిటినీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చుతున్నాయి. వారికి అంటే లేబిలికి స్వాస్థ్యంగా ఇచ్చుతున్నాయి. ఈ పదాలు అండర్లైన్ చేసుకోండి. అంటే 21, 24 వచనాల్లో ఈ పేరాని మనం ఒక మాట చేతి గుర్తుపెట్టుకుందాం. ఏంటంటే అది ఇశ్రాయేలుల దశంభాగంలో లేవీలు స్వాస్థ్యంగా ఇచ్చుట. ఇశ్రాయేళ్ల దశంభాగంలో 21, 24 వచనాల్లో ఈ పేరాన్ని మనం ఏ మాట చేతి గుర్తుపెట్టుకుందామంటే ఇశ్రాయేళ్ల దశంభాగంలో లేవీలకు స్వాస్థ్యంగా ఇచ్చుట, అయితే లేవీలకు స్వాస్థ్యంగా ఇవ్వాలి అందామండి. ఇవ్వాలి లేకపోతే ఇవ్వబడిన ఏ పదమని రాసుకోవచ్చు మీకు ఈజీ గుర్తుండటానికి. 21, 24 వచనాల్లో ఇశ్రాయేళ్ల దశంభాగంలో లేవీలకు స్వాస్థ్యంగా ఇవ్వాలి లేకపోతే ఇవ్వబడిన ఇచ్చుట. ఈ పదాలు ఏదైనా రాసుకోండి. అంటే ఇప్పుడు లేవీలకు కూడా స్వాస్థ్యం లేదండి. అప్పుడు లేవీలు ఎలా పోషించబడాలి? మరి లేవీలకు ఉన్నటువంటి వారి యొక్క అవసరం తీర్చబడే విషయంలో వాళ్ళ పాత్ర ఏంటి అంటే దేవుని సన్నిధిలో సేవ చేసేవాళ్ళు వీళ్ళు కూడా. మరి లేవీలకి ఎలాగంటే వారి పోషణ విషయంలో దేవుడు ఎలాంటి చర్య తీసుకున్నాడంటే ఇశ్రాయేలు 10వ భాగం తీసుకొస్తారండి. ఇశ్రాయేలు మొత్తం 12 గోత్రాలు అయితే ఈ 12 గోత్రాల నుంచి లేవీ కుటుంబాన్ని, లేవీ గోత్రాన్ని పక్కన పెట్టేద్దాం. మిగిలిన గోత్రాలు ఏంటండి? 12 గోత్రాలు. ఒక గోత్రం తీసేస్తే ఎన్ని గోత్రాలు అండి? మొత్తం 11 గోత్రాలు అండి. ఈ 11 గోత్రాల నుంచి వారు రాబడి అంతట్లో 10వ వంతు దేవుని సన్నిధి తీసుకొస్తారండి. ఒకవేళ 100 రూపాయలు సంపాదించారనుకోండి, ఆ 100 రూపాయలు 10 రూపాయలు తీసుకొస్తారండి. అట్లా 11 గోత్రాల నుంచి 11 10 వస్తే 110 రూపాయలు అవుతాయి. ఈ 110 రూపాయలు దేవుని సన్నిధి తీసుకొచ్చినప్పుడు అది ఎవరిది అవుతాయి? ఈ వచనం ప్రకారంగా ఇశ్రాయేలు యొక్క దశంభాగములన్నింటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చుతాను అన్నాడండి. స్వాస్థ్యముగా అంటే సొంతమైన వాటిగా, సొత్తైన వాటిగా. అంటే ఇది ఇశ్రాయేలు దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఇస్తున్నవి అవి లేవీల యొక్క హక్కు అండి, తీసుకోవాల్సినటువంటి హక్కు అండి వాళ్ళకి. అది దేవుడు వారికి హక్కుగా ఇచ్చాడండి. ఇప్పుడు వాటి మీద ఇశ్రాయేలుకి ఏ అధికారం లేదు. ఇంకా దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవునికి అర్పణ అర్పించిన తర్వాత, అంటే దశంభాగం అర్పించిన తర్వాత వాటి మీద పెత్తనం చేయడానికి ఇశ్రాయేలుకి ఎవరికి అధికారం లేదండి. దేవుడు అన్న మాట ఏంటంటే అది ఇశ్రాయేలుకి దేవుడు వర్ధనం చేస్తే వారు సంపాద్యం నుంచి 10వ దేవుని సన్నిధికి తీసుకొస్తే అది వాళ్ళది కాదు. అంటే 110 రూపాయలు 10 గోత్రాల నుంచి 11 గోత్రాల నుంచి 110 రూపాయలు ఇచ్చినప్పుడు ఆ 110 రూపాయలు ఎవరు? అవి లేవీల యొక్క స్వాస్థ్యం అండి, లేవీల యొక్క హక్కు అండి. అప్పుడు కంపేర్ చేసుకున్నప్పుడు ఇశ్రాయేల్కి ఎంత మిగులుతాయి? అప్పుడు 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు పోతే 90 రూపాయలు ఉంటాయి, అంతే కదండి. అంటే ఇక్కడ రీజనబుల్గా ఆలోచించండి. చాలా సందర్భాల్లో దేవుని సేవ చేస్తున్న వాళ్ళు ఆలోచన ప్రస్తుత క్రీస్తు సంఘాల్లో సేవ జరిగించడానికి చాలామంది ముందుకు రారు. కారణం ఏంటంటే దేవుని సేవకు వస్తే పోషణ ఉండదండి, దేవుని సేవ చేస్తే కష్టాలండి, దేవుని సేవ చేస్తే మనకి ఎవరు గుర్తింపు గౌరవం ఎవరండి, మన అవసరం తీర్చబడవండి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయండి అని చాలామంది బాధపడతారండి.
అంటే దేవుని సేవ యథార్థంగా చేసే వాళ్ళ విషయంలో దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడండి. వాళ్ళ పోషణ విషయం దేవుడు చొరవ చేసుకొని దేవుడు ఆలోచించాడండి. వాళ్ళకి రావాల్సిన విషయాల గురించి గ్రంథంలో తప్పని రాయించాడండి. ఇశ్రాయేలు బాధ్యతాపూర్వకంగా దేవుని 10వ వంతు ఇచ్చినప్పుడు ఆ 10వ వంతులో నుంచి లేవీలు ఆ భాగాన్ని స్వాస్థ్యంగా తీసుకొని వాళ్ళ దాని చేత పోషించబడుతూ దేవుని సందులో ఏం చేస్తారు? సేవ చేస్తారండి. ఇంకా ఏ వ్యాపకాలు పెట్టుకోరండి, ఏ సైడ్ బిజినెస్లు పెట్టుకోరండి. ఎందుకంటే యాజకులు డ్యూటీ ప్రకారంగా మనం వారి విధులు నిర్వర్తిస్తారండి. ఇంకా వ్యవసాయం చేసుకొని పంటలు పండించి లేకపోతే ఆదాయం పెంచుకుందాం, లేకపోతే పశువుల మందలు పెంచుకొని లేకపోతే వాటి చేత ఆదాయం పెంచుకుందాం, ఈ వ్యాపకాలు ఉండవండి. ఎందుకంటే మిగిలిన వాళ్ళతో పోలిస్తే లేవీలకి ఎక్కువ భాగమే ఉండిద్ది. ఎలాగండి అంటారేమో, 100 రూపాయలు సంపాదించినట్టు ఇశ్రాయేలు 11 గోత్రాల నుంచి వచ్చిన వారిలో దేవునికి 10వ వంతు ఇస్తే వాళ్ళకి 90 రూపాయలు మిగులుతాయి. మరి వీళ్ళకి ఎంత మిగులుతాయి? లేవీలకి ఎంత మిగులుతాయండి? నా ప్రశ్న అర్థం కాలేదు. లేవీలకి ఎంత మిగులుతాయండి? ఎవరు మాట్లాడారు ఏంటండి? జూమ్లో పాల్గొన్న వారు నా మాట వినిపిస్తుందా? అందరు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇప్పుడు లేవీలకి ఎంత వస్తాయండి? 110 రూపాయలు. మిగిలిన ఇశ్రాయేల్తో పోల్చినప్పుడు ఇశ్రాయేల్కి ఎంత మిగిలినాయి అంటే 90 రూపాయలు మిగిలినాయి. 90 రూపాయలు ఎక్కువ, 110 రూపాయలు ఎక్కువ? 110 రూపాయలు ఎక్కువ అండి. అంటే దేవుని సేవ చేసేవాడిని ఘనంగా ఉంచుతాడు తప్ప అధమస్థితిలో ఉంచడండి. అడుక్కు తినేవాడిగా చేయడండి దేవుడు ఎప్పుడు కూడా. అంటే చాలామంది ప్రస్తుతం క్రీస్తు యొక్క సంఘాల్లో సువార్త పనిని ఇష్టపడి దేవుని పని జరిగించడానికి ముందుకు రాలేకపోతున్న కారణం ఏంటంటే, మాకు పోషణ ఉండదు, మా అవసరం తీర్చబడో, ఎవరో ఇచ్చే సందాల మీద బతకాలి, మేము కొంచెం న్యూనత భావంతో ఉంటారండి. నువ్వు దేవుని సేవ యథార్థంగా చేస్తే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? పోషిస్తాడండి. దీనికి మేము వాక్యం నేర్చుకున్న ప్రారంభ దినాల్లో మాకు ఒక సూత్రం చెప్పారండి. ఇప్పుడు మొదట సేవ ప్రారంభించిన కొత్తలో ఎటువంటి పోషణ ఉండదు. అప్పుడు సొంతంగా సంపాదించి తింటూ దేవుని సేవ జరిగించాలి ప్రారంభంలో. అప్పుడు మనం కష్టపడి ఏదైనా మంచి పని చేసుకుంటూ పోషణ విషయంలో ఆలోచన చేస్తూ దేవుని పని చేస్తుంటే ఒక వ్యక్తిని కన్వర్ట్ చేసామనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆత్మీయంగా వాక్యంలో ఎదుగుతున్న కొద్దీ సువార్తిక పోషణ గురించి ఆలోచించాలి. అంటే నన్ను ఆత్మీయంగా ఈ సహోదరుడు నశించిన స్థితిలో నన్ను రక్షించాడు, నన్ను ఆత్మీయంగా బ్రతికించాడు, నన్ను ఆత్మీయంగా పెంచుతున్నాడు, కాబట్టి ఈ సహోదరుడికి ఏ వ్యాపకాలు లేవు, దేవుని పని మీదే దృష్టి ఉంది, కాబట్టి ఆ సహోదరుని పోషించాలి, ఇది నా బాధ్యత అని వాక్యం తెలిసిన వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ వ్యక్తి ఎవరైతే కన్వర్ట్ చేశారో ఆ కన్వర్ట్ చేసినటువంటి వ్యక్తి యొక్క అవసరతలు తీర్చబడటానికి అతను భోజనం పెడతాడు. అతని అవసరం తీర్చబడే విషయంలో తన వంతుగా ఏదైనా సహాయం చేస్తాడండి. అలాగా 10 మందిని కన్వర్ట్ చేస్తారు అనుకోండి, 10 మంది ఆ సువార్తకి ఏం చేస్తారండి? భోజనం పెట్టరండి. 10 మందికి వాక్యం చెప్పి ఆత్మీయంగా పెంచుతున్నప్పుడు ఆ 10 మంది కలిసి ఈ సువార్తకి భోజనం పెట్టరా? 50 మంది కన్వర్ట్ చేశారు, 50 మంది కలిసి ఆ సువార్తకి భోజనం పెట్టరా? కుటుంబానికి పోషణ ఆధారం కలుగు చేయరా? 100 మంది కన్వర్ట్ చేశాడు, ఆ 100 మంది సువార్తకి ఏం చేస్తారు? పోషించరా? ఒక చోట జరిగిన చిన్న సంగతి చెప్తానండి. సువార్తిలో సొంత ఊరిని వదిలిపెట్టేసేసి దేవుని పని నిమిత్తం ఒక ప్రాంతం వెళ్ళి కొంతమందిని కన్వర్ట్ చేశాడండి. ఆ రక్షించబడిన వారు ఏం చేస్తున్నారంటే, సువార్తికుడు ఒక మాట చెప్తాడండి. ఏంటంటే, 6 నెలలైంది నేను ఇక్కడికి వచ్చి సువార్త పని మీద, 6 నెలల నుంచి నేను ఎప్పుడు బియ్యం కొనలేదనే మాట చెప్తాడండి. అంటే ఎలా మరి వాళ్ళ పోషణ అంటే, అక్కడ ఉన్నటువంటి సంఘంలోనే విశ్వాసులైన వారు ఏం చేస్తారంటే బియ్యం తీసుకొచ్చి ఆ సువార్తికి పోషణ కొరకు ఇచ్చేవాళ్ళంటే అండి. అది ఇప్పుడు నాకు బియ్యం ఏమని కాదు చెప్తుంది. నేను ఇలాంటి చాలా కుటుంబాలు, అంటే చాలామంది సేవకుల దగ్గర కొన్ని సంగతులు ఎలా చూసానండి. అంటే అది ఒక విలేజ్, ఇంకో చోట జరిగిన సంగతి. అది విలేజ్, టౌన్కి కొంచెం దూరంలో ఉండిద్ది. సో వాటికి మేము కొంతమంది కలిసి రైస్ బ్యాగ్ అని, కొంతమంది కూరగాయలని, ఇట్లాగా సువార్తిని పోషణ విషయంలో
ఆయన మమ్మల్ని ఆత్మీయంగా పెంచి పోషిస్తున్నాడు కాబట్టి ఆయన పోషణ విషయం మేము ఆలోచించాలని అక్కడున్న సంఘ సభ్యులే వాక్యాన్ని అర్థం చేసుకొని అది మా బాధ్యతగా భావించి సువార్తనికి అవసరం తీర్చబడటానికి కొన్ని ఉపకరణాలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళండి. నాకు అది విన్న తర్వాత ఆశ్చర్యం వేసిందండి. అంటే ఇవన్నీ ఆత్మీయంగా ఎదుగుతున్న వ్యక్తులు ఇలాంటి ఆలోచనతో మేము ఆత్మీయంగా బ్రతకటానికి వాళ్ళు కారణమయ్యారు కాబట్టి వాళ్ళు భౌతిక సంబంధంగా పోషణ విషయంలో మా వంతుగా ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఇలాగ ఉపకరణాలు ఇస్తారండి. అంటే ఇది ఇప్పుడు మనం ప్రారంభించిందే కాదు, పాత నిబంధనలో లేవీ యాజకత్వం కొనసాగుతున్న దినాల్లో ఇశ్రాయేలు తమ సంపాదన నుంచి 10వ వంతు తప్పకుండా దేవుని సన్నిధిలో దేవునికి అర్పించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే 10వ వంతుని అది లేవీలకి స్వాస్థ్యంగా ఇచ్చాడండి. లేవీలు హక్కు అండి, తీసుకోవాల్సిన హక్కు అండి. మనం కొరింథీ పత్రిక కూడా చదువుకున్నాం. ఆలయ కృత్యాలు జరిగించేవాడు ఆలయం చేత ఏం చేయాలి? పోషించబడాలి. బలిపీఠం వద్ద సేవ చేసాడు, బలిపీఠం దగ్గర అర్పించిన వాటి వల్ల పోషించబడాలి. అలాగనే సువార్తికుడు సువార్త వల్ల పోషించబడాలని నియమం క్రొత్త నిబంధనలో కూడా మన పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడండి. అంటే కొరింథీ సంఘానికి ఎందుకు రాశాడు ఈ మాట అంటే, కొరింథీ సంఘం చెప్పుడు మాటలు విని పౌలు అపోస్తులు కాదు, పౌలు మీ దగ్గర డబ్బులు ఆశించి వచ్చినాడు, పౌలు యేసుని చూడలేదు, ఇలాంటి వ్యతిరేకమైనటువంటి భావాలు పౌలు మీద బురద చల్లటానికి కొరింథీ సంఘానికి ఎవరో అబద్ధ బోధకులు, పౌలు అంటే గెట్టిన వారు చెప్పారండి. చెప్పుడు మాటలు విని ఏం చేశారు? పౌల్ని తమ హృదయం తీసేశారండి. తీసేయటం వల్ల వాళ్ళకి ఆత్మీయంగా రక్షణ మార్గాన్ని ప్రకటించినటువంటి వ్యక్తి భ్రష్టత్వం ఉన్న వారిని, బహుబ్రోత జీవితం జీవించే వారిని మంచి సంస్కృతి కలిగినటువంటి సమాజంలోకి, సంఘంలోకి తీసుకొస్తే వారు చెప్పుడు మాటలు విని పౌల్ని ఏం చేసి హృదయం తీసేశారండి. అందుకు పౌలు వాళ్ళ దగ్గర పైసా కూడా ఆశించలేదండి ఎప్పుడు కూడా. అది వాళ్ళకి శాపం అండి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి ఆ వాక్యం చేత వాళ్ళని పెంచిన తర్వాత భౌతిక సంబంధంగా సువార్తనికి అవసరాలు పాలు పంపులు పొందకపోతే ఆ సంఘానికి అది కీడండి. ఎలాగండి అంటే ఆత్మ సంబంధంగా వాళ్ళు ఎదుగుతున్నారు అనటానికి సత్క్రియలో భాగం అండి. మనం ఫిలిప్పీ పత్రికలు చదువుతాం. పౌలుకి ఫిలిప్పీలు మాటికి అవసరం తీర్చినప్పుడు దేవుడు వాటిని ఎలా చూస్తాడంటే అది ప్రీతికరమైనవి గాను మనోహరమైన ఉన్నవి అంటాడండి. అంటే దేవుని యొక్క సేవ చేస్తున్న వ్యక్తికి మనం ఏదైనా సహాయం చేసినప్పుడు దేవునికి ఇస్తున్నామనే భావంతో, దేవుని సేవకి ప్రోత్సహిస్తున్నామనే భావంతో ఇచ్చినప్పుడు దేవుడు వాటిని ఎలా చూస్తాడంటే మనోహరమైనవి గాను ప్రీతికరంగా చూస్తారండి. అంటే చాలా చోట్ల సువార్తీయుడు మంచి బట్టలు కట్టుకుంటే ఓర్చుకోలేరండి, సువార్తీయుడు మంచి బియ్యం తింటే ఓర్చుకోలేరండి. ఒక చోట చిన్న సంఘటన జరిగిందండి. అంటే లైవ్ వస్తుంది, అయినా అంటే మన ప్రాంతాలు జరగదు, అంటే ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు కూడా ఉంటారని ఒకసారి ఆలోచిస్తానని చెప్తున్నానండి. సువార్తీయుడు ఇంటి వచ్చినాడు సంఘ సభ్యుడు. వచ్చి వంటగదిలోకి వెళ్ళి ఆ రేషను ఆ రమ్ములో నుంచి రైస్ తీసి, అబ్బో ఇవి మేము కూడా తినమే, ఇలాంటి మంచి రైస్ తింటున్నాం బ్రదరు అని అంటున్నాడండి. అంటే ఇప్పుడు సువార్తీయుడు మంచి రైస్ తినకూడదా? ఆయన ఉద్యోగస్తుడండి, వేళ్ళలో జీతం వచ్చిద్దండి. ఈయన సామాన్య సువార్తీయుడండి. అంటే మంచి బట్టలు కట్టుకున్నా అబ్బో అంటాం, మంచి రైస్ తింటున్నా అమ్మో అంటాం, కొంచెం మంచి సౌకర్యాల్లో ఉన్న అమ్మో అంటాం, మారింది వీళ్ళ స్టైల్ మారిందని వెటకారంగా మాట్లాడతాం. అంటే సువార్తీయుడు మంచిగా ఉంటాం తప్ప, అంటే ఎందుకో సువార్తీయుడు మాకన్నా తక్కువగా ఉండాలని కొంతమంది భావిస్తారండి. అంటే మేము ఇచ్చే వాటి మీద అతను పోషించబడుతున్నాడు కాబట్టి మేము ఇస్తేనే దిక్కు అన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తారండి. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఏదో దిక్కు నుంచి ఏం చేస్తాడండి? సహాయం చేస్తాడండి. మనకి ఎస్తేరు గ్రంథంలో చదువుతున్నప్పుడు అదే కనపడుద్దండి. రాణి స్థానంలో ఉన్నటువంటి ఎస్తేరు యూదుల యొక్క దుస్థితి విషయంలో మొద్దుగా చెప్పిన మాటలో నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉంటే, 4వ అధ్యాయం అనుకుంటా, పోయిన ఆదివారం కూడా మనం మాట్లాడుకున్నాం, నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉంటే దేవుడు ఏదో దిక్కు నుంచి సహాయం చేస్తాడు. సహాయం మాత్రం ఆగదు, ఆయనకున్న కాన్ఫిడెన్స్ చూడండి. సువార్తీయుడు కూడా వాళ్ళ వల్లే నేను పోషించబడుతున్నాను అనకూడదు. సభ్యులు కూడా నేను ఇస్తేనే ఆయన దిక్కు, నేను పెడితేనే ఆయన తినేది అనే పంతాలో సభ్యులు ఉండకూడదు.
నేను దేవుని సేవ చేస్తున్నాను, దేవుడు నమ్మదగిన వాడు, నన్ను పిలిచిన దేవుడు నన్ను పోషిస్తాడు, ఈ కాన్ఫిడెంట్తో దేవుడి యొక్క పనిని నమ్మకంగా చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? భక్తి కలిగినటువంటి, విశ్వాసం కలిగినటువంటి వారి హృదయాన్ని ప్రేరేపించి దేవుడు ప్రత్యక్షంగా వచ్చి సహాయం చేయడానికి మనుషుల యొక్క మనసును ప్రేరేపిస్తారు. దేవుడు మనసు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు సంఘాల్లో, అలాంటి వ్యక్తుల్ని ప్రేరేపించి వాళ్ళ యొక్క అవసరత విషయంలో పాలుపంపులు పొందడానికి ప్రోత్సహిస్తాడు ఆయన. పరిశుద్ధుల పరిచర్యలో పాలుపంపులు పొందడం అనేది గొప్ప దీవెన అండి. మనం సంపాదించే ప్రతి సంపాదన నుంచి దేవుని పనికి ₹1 తేవటం అనేది గొప్ప భాగ్యం అండి. కొంతమంది ఏమో ఇచ్చే విషయం పిచ్చినాలుగా ఉంటారండి, సనుక్కుంటారండి, అది మనకు దీవెన అవదండి. రైట్, ఎక్కువ టైం అయింది, నేను ముగిస్తున్నానండి. అంటే ఇప్పుడు ఈ పేరాలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, దేవుడికి సేవ జరిగించే విషయంలో దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ కుటుంబం పోషణ విషయంలో దేవుడు ఎలాంటి చర్యలు తీసుకున్నాడు అంటే, వీళ్ళు కనాన్ దేశం వెళ్ళిన తర్వాత భూభాగాన్ని స్వాస్థ్యంగా తీసేసుకొని అక్కడ వ్యాపారమో లేకపోతే వ్యవసాయమో లేకపోతే పంటలు పండించో లేకపోతే ఇంకేదన్నా పాడి పశువులని వీటన్నిటిని డెవలప్ చేసుకొని అభివృద్ధి చెందాలని కాదండి. దేవుడు సేవ జరిగించడానికి వచ్చారు కాబట్టి దేవుడు వారి విషయంలో ఆలోచిస్తాడండి. నమ్మకంగా సేవ చేస్తే ఇప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడండి? పోషిస్తాడండి. ఒక 10 మంది కన్వర్ట్ చేస్తే ఆ 10 మంది పోషిస్తారండి. ఒక 100 మంది సభ్యులను మనం సంపాదించగలిగితే ఆ 100 మంది భోజనం పెడతారండి. ఎంత భోజనం వచ్చిందంటే ఇతరులు పెట్టగలిగే స్థాయిలో వచ్చిందండి. అంటే ప్రస్తుతం ఊరికినే వచ్చి పడాలి, విదేశాల నుంచి ఊరికినే రావాలనుకుంటామండి. అంటే ఊరికినే వస్తే ఆ సేవ వర్ధిల్లదండి. సువార్తికి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వ్యక్తిని దర్శించి దేవుని సంకల్పాన్ని స్పష్టంగా చెప్పి వాళ్ళ మనుషుల్లో వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ఆ మనసులో దేవుని యొక్క వాక్య బీజం నాటి దేవుని కొరకు ఫలాలు ఫలించే విధంగా వాళ్ళు ప్రోత్సహిస్తే వాళ్ళే వాక్యం అర్థమైతే ఏం చేస్తారంటే పోషిస్తారండి. నేను గుంటూరులో సేవ ప్రారంభించినప్పుడు అంటే ఏమీ లేని స్థితిలో వచ్చానండి సేవకి. అంటే దేవుడు ఎప్పుడూ కొదువు ఉంచలేదండి నన్ను. అంటే మంచి సంఘాన్ని ఇచ్చాను దేవుడు. ఉన్న సభ్యులు కొద్దిమంది అయినా సరే వాళ్ళు అన్ని విషయాలు ప్రోత్సహించేవాళ్ళండి. అంటే సహోదరులు నాకు ఇది లేదు అనడానికి అవకాశం ఉండదండి. అంటే నేను అడగకుండానే అన్ని విషయాలు దేవుడు అలా ప్రేరేపించాడండి. అంటే ఇలాగా నేనే అంటే ప్రాక్టికల్గా నేనే ఎగ్జాంపుల్ అండి. దేవుని సేవ చేస్తే దేవుడు పోషించడం అది తప్పండి. నువ్వు నమ్మకంగా చేస్తే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? పోషిస్తాడండి. మోసకాలను దేవుడు ప్రోత్సహించడండి. మోసకాలకు దేవుడు సహాయం చేయడండి. డబ్బు ఆపేక్షించి సేవకు వస్తే మాత్రం దేవుడు వర్ధలు చేయడండి. ఆ సేవని, ఆ వ్యక్తిని వర్ధలు చేయడు, ఆ సేవని వర్ధలు చేయడండి. ధనాపేక్ష లేకుండా సేవ చేస్తే మాత్రం దేవుడు తప్పకుండా వర్ధలు చేస్తాడండి. ఈ భాగాన్ని మనం ఏ మాట అది గుర్తుపెట్టుకుందామండి. 24 వరకు చదువుకున్నామా? చదువుకోలేదనుకున్నా కదా. 21 వరకే చదువుకున్నాం. 21లో దశంభాగంలన్నింటినీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చితిని. ఇశ్రాయేలు పాపం తలిగి చావుకున్నట్లు వారికి మీద ప్రత్యక్ష గుడారమునకు రాకూడదు. అంటే ఇశ్రాయేలు గుడారం లోపల రాకూడదండి. వారు పరిశుద్ధ స్థల ఉపకరణాల విషయంలో అన్యులు కాబట్టి ముట్టకూడదండి. కాబట్టి ఇక్కడ చెప్పిన మాట ప్రకారంగా పాపం తలిగి చావుకున్నట్టు ప్రత్యక్ష గుడారమునకు రాకూడదు. అయితే లేవీలు ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేసి వారి సేవలో దోషమును తామే ఉత్తరవాదులై ఉందురు. ఇశ్రాయేల్ మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. అంటే లేవీలకి ప్రత్యేకంగా స్వాస్థ్యం లేదందా చెప్పుకున్న మాటలే. ఇశ్రాయేల్ మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు. ఇది మీకు తరతరములకు నిత్యమైన కట్టడ అన్నాడండి. అంటే ధర్మశాస్త్రం ఉన్నంత వరకు, లేవి యాజకత్వం ఉన్నంత వరకు కూడా నిత్యమైన కట్టడ. చివరిగా 24వ వచనంలో అయితే ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్టార్పణంగా అర్పించు దశంభాగములను నేను లేవీలకు స్వాస్థ్యంగా ఇచ్చితిని. ఇశ్రాయేలు అర్పించే ప్రతిష్టార్పణమైన దశంభాగాలను లేవీలకి ఏం చేశాడు? దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. స్వాస్థ్యంగా అంటే హక్కుగా ఇచ్చాడు. ఇంకా వాటి మీద ఇశ్రాయేలుకి అధికారం ఉండదు, అది లేవీలే వశం. స్వాస్థ్యంగా ఇచ్చితే అందుచేత వారు ఇశ్రాయేల్ మధ్య స్వాస్థ్యం సంపాదించుకొనకూడదని వారితో చెప్పితేనే. దీని కారణం చేత
ఇశ్రాయేలు లేవీళ్ళు అంటే ఇశ్రాయేల్ మధ్య లేవీలకు స్వాస్థ్యమేమి కలగదని దేవుడు అది చెప్పాడండి. రైట్, ఈ పేరకు రాసుకున్నాం కదా. ఇశ్రాయేళ్ల దశమ భాగంలోను లేవీలకు స్వాస్థ్యంగా ఇచ్చుట. అప్పుడు లేవీలు దశమ భాగం తీసుకున్న తర్వాత ఈ దశమ భాగంలో నుంచి దశమ భాగం దేవునికి ఇవ్వాలండి. మళ్ళీ ఆ విషయాన్ని మనం తర్వాత పేరాలో చదువుతాం. నేను ముగిస్తాను, 7:30 అయింది. ఈరోజు మనం నేర్చుకున్న విషయాన్ని బట్టి అంటే దేవుని సన్నిధిలో సేవ చేసే వారి విషయంలో దేవుడు ఎలాంటి యుక్తమైనటువంటి ఆలోచన చేశాడో మనం చూసామండి. అంటే దేవుడు ఆయన సన్నిధిలో సేవ చేసేవారిని పస్తుంచడండి, ఆయన వారికి ద్రోహం చేయడానికి, అన్యాయం చేయడండి. దేవుడు తప్పకుండా వారి పోషణ గురించి ఆలోచిస్తాడండి. అప్పుడు ఆ పోషణ విషయంలో దేవుని పని నమ్మకంగా చేస్తుంటే దేవుని మనసు కలిగిన వ్యక్తిని కొంతమంది ప్రేరేపించి ఆ పనిని ప్రోత్సహించడానికి ఏం చేస్తారంటే వారి రాబల్లో నుంచి దేవుడికి ఇచ్చే విధంగా ప్రోత్సహిస్తాడండి. అప్పుడు ఈయన తిని దొంగగా ఉండకూడదండి, తీసేసుకొని మోస పని చేయకూడదండి. అది శాపం, కీడండి. నమ్మకంగా చేస్తే వర్ధిల్లుతామండి. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఇవి మళ్ళీ రేపు కొనసాగించుకుందాం. రేపంటే సోమవారం. అలాగా అందరికీ వందనాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను.